దీన్ని ఎలా మేనేజ్ చేస్తారు? గుడ్ న్యూస్ ఏంటంటే 2 సమస్యలకి సమాధానం ఉంది. రెండింటిని సరిగా మేనేజ్ చేయగలము. పీసీఓడి ఒక లైఫ్ స్టైల్ చేంజ్ అన్నాను కదా, కొద్దిగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయండి. హెల్దీ తినండి, ఎక్సర్సైజ్ చేయండి, స్ట్రెస్ని మేనేజ్ చేయండి. దీనివల్ల మీ పీసీఓడి సమస్య బ్యాలెన్స్ అయ్యి మీకు ఈ సమస్య అనేది తగ్గిపోవడం జరగచ్చు. పీసీఓఎస్లో ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి, కాకపోతే మెడికల్ సపోర్ట్ కూడా అవసరం ఉండొచ్చు. హార్మోనల్ ట్రీట్మెంట్, ఫర్టిలిటీ కోసం కూడా సపోర్ట్ కావడము, మానిటరింగ్ అంటే లాంగ్ టర్మ్గా కూడా మిమ్మల్ని జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే డయాబెటీస్ అవ్వచ్చు అన్నాను కదా, హార్ట్ డిసీజెస్ అవ్వచ్చు. అందుకని లాంగ్ టర్మ్ కూడా మీరు కొంచెం ట్రీట్మెంటో లేదా మానిటరింగ్ అంటే డయాగ్నోసిస్ అనేది చేయించుకుంటూ ఉండాలి. 2 సమస్యలు తొందరగా కనుక్కున్నాం అనుకోండి, సమస్య ఏంటో ట్రీట్మెంట్ కూడా ఈజీ ఉంటుంది, తొందరగా మీకు ఫలితం దొరుకుతుంది. చివరిగా ఏంటంటే పీసీఓడి ఒక టెంపరీ లైఫ్ స్టైల్ ఇష్యూ. చిన్న చేంజ్ తెస్తే మీరు లైఫ్ స్టైల్లో ఈ సమస్యకి పరిష్కారం ఉంది. పీసీఓఎస్ ఒక హార్మోనల్ కండిషన్, ఒక సీరియస్ ప్రాబ్లం. దీన్ని మీరు పక్కన పెట్టకూడదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, జుట్టు ఎక్కువ ఉంది బాడీ మీద, ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ని సంప్రదించండి. సరిగా మనం అప్రోచ్ అయ్యామనుకోండి, పీసీఓడి పీసీఓఎస్ని మేనేజ్ చేయొచ్చు. మీరు ఒక హెల్దీ హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు. అది కాకుండా సంతానలేమి సమస్య కూడా కాకుండా ఉంటుంది. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. కానీ ఎవరికైనా పీసీఓఎస్ పీసీఓడి సమస్య ఉంటే తప్పకుండా ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.